రైతులు యూరియా పురుగు మందులు తగ్గించాలని దానికంటే ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. దీనివల్ల అధిక దిగుబడి సాధించవచ్చని అన్నారు. తెలంగాణ రైతులు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని తుమ్మల సూచించారు. పురుగు మందులు తగ్గించండి. 1 ఎకరం వరి పండించే రైతు 5 ఎకరాలు ఫామ్ ఆయిల్ పండించవచ్చు. 10 కట్టలు యూరియా వేసే రైతు 1 ఆవుతోటి వ్యవసాయం చేయొచ్చు. కాబట్టి యూరియాను తగ్గించండి, పురుగు మందులు తగ్గించండి. మీరు పండించే పంటకి గిరాకీ వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ పసుపు రైతులకు కూడా పసుపు బోర్డు ద్వారా లాభం జరిగేటట్టుగా, దానివల్ల మళ్ళీ వేరే ఉత్పత్తులు తయారు చేసి ఆ రైతులు ఈ ప్రాంతంలో బాగుపడేటట్టుగా పసుపుని కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దానికి కావాల్సిన అనుబంధ సంఘాలన్నింటినీ కూడా అనుబంధ రంగాల్ని మనం ప్రోత్సహించాలి. ప్రతి పంట నుంచి కూడా 10 రకాల ఉత్పత్తులు చేయవచ్చు. దానికి ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చుకోవచ్చు. దానివల్ల వాల్యూ యాడెడ్ చేసి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మన పంట ఏది కూడా నష్టపోకూడదు. అకాల వర్షాల వల్ల, రాళ్ల వాన వల్ల, కరువు వల్ల, కాటకం వల్ల నష్టపోతే ఆ పంటలన్నింటినీ కూడా జాగ్రత్త చేసుకొని దాన్ని ప్రొక్యూర్ చేసుకొని గోడౌన్స్ లో పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని వేరే రకమైన ప్రోడక్ట్ తయారు చేసి మనం ఇతర దేశాలకు పంపించే స్థాయికి తెలంగాణ రైతుని తీర్చిదిద్దాలనేది ఈ రైతు. తమ ప్రభుత్వం జిల్లాకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించాలని భావించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో రైతులు ఆయిల్ ఫామ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తాము ఫ్యాక్టరీలు నిర్మించడం పూర్తయితే రైతుల పంటకు 24 గంటల్లోనే డబ్బులు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీరు కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి నీళ్లు వస్తున్నాయి, కాబట్టి వరేస్తే గెడుతుంది, కాబట్టి మేము ఆ పంటలు ఏమంటే మీరే నష్టపోతారు. కాబట్టి దయచేసి రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది. మీరు ఆయిల్ ఫామ్ వేయండి. తప్పకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసే బాధ్యత వ్యవసాయ శాఖ పరంగా, ఉద్యానవన శాఖ పరంగా నేను తీసుకుంటాను. దయచేసి కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి నీళ్లు వస్తున్నాయి, కాబట్టి వరేస్తే గెడుతుంది, కాబట్టి మేము ఆ పంటలు ఏమంటే మీరే నష్టపోతారు. కాబట్టి దయచేసి రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది. మీరు ఆయిల్ ఫామ్ వేయండి. తప్పకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసే బాధ్యత వ్యవసాయ శాఖ పరంగా, ఉద్యానవన శాఖ పరంగా నేను తీసుకుంటాను. దయచేసి కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి